అరికపూడి కౌసల్యాదేవి గారి కదంబమాల 5వ భాగం చెప్పుకుంటున్నాము. ఈసారి సారథి సున్నిత హృదయం గాయపడ్డట్టు అతడి నేత్రాలు స్పష్టంగా ప్రదర్శించాయి. కొద్దిసేపు అతడేం మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అన్నాడు, నీ మాదిరిగా అనాలోచితంగా మాట్లాడి నేను బాధించలేను రమణి. సహృదయంతో చేసిన పనులను విపరీతార్థాలతో వ్యాఖ్యానించటం నీకే చెల్లింది. ఆవేశంతో, తెలివి తక్కువతో ఎంతటి ఆప్తులనైనా మాటలతో, చేతలతో గాయపరుచుకుంటారు కొందరు. సున్నితమో మధురమో లోపించిన అటువంటి సంసారాలు, స్నేహాలు నా దృష్టిలో పరిహాసాస్పదం. ఒకసారి ఆకాశానికి ఎత్తిన నోటితో మరొకసారి భూపతనం చేయటం సంస్కార లక్షణం కాదు రమణి. అమృతము, హాలాహలము ఎప్పుడూ తమ తమ నిర్దిష్ట స్థానాలలోనే ఉండాలి. వాటికి స్థానచలనం కలిగితే అంతా అరిష్టమే. ఓహో, ఎంత బాగా చెప్పారు. మరి ఇన్ని తెలిసిన వారికి కోపం ఎందుకో? అస్తమాను రమణి రమణి అని పిలిచిన నోరు పిలిచినట్టే ఉండేది. పిలుస్తున్నారా? పనులు చెబుతున్నారా? ఎందుకొచ్చింది మీలో ఈ మార్పు? నువ్వు నా ఓర్పును పరీక్షిస్తున్నావు అంతే. నేను సమాధానం చెప్పకుండా తప్పించుకుందామన్న ప్రశ్నను నువ్వు మరీ మరీ రెట్టిస్తున్నావు. పని చెయ్యాలనుకున్న వాళ్ళు చెప్పించుకోకుండా చేసేస్తారు. విసుక్కుంటూ మొక్కుబడిగా చేసే పనులు కాదు నేను కోరేది. ప్రేమపూరిత హృదయం, అనురాగ ప్రఫుల్లమైన అంతరంగం. అది ఉన్ననాడు నా పట్ల నీ బాధ్యతలేమిటో వాటంతట అవే తెలుస్తాయి. నేను చెప్పక్కర్లేదు. అయితే మీ పట్ల నాకు అనురాగం లేదంటారా? తీక్షణంగా అడిగింది రమణి. బరువుగా నిట్టూర్చి లేచి ఎక్కడికో వెళ్ళటానికి తయారవ్వసాగాడు సారథి. దుస్తులు వేసుకుంటూ మెల్లగా అన్నాడు, ఎందుకు ప్రతీది రెట్టిస్తావు రమణి? మన విషయాలు మన మధ్యే ఉండిపోవాలి కానీ ఎంత ఆప్తులైనా మరెవరికి తెలియకపోవటం మంచిది. మన వివాహమై ఇప్పటికి సరిగా 2 నెలలు. నిజంగా చాలా స్వల్పకాలమే. వ్యక్తులు జీవితాంతం కలిసి ఉన్న కొన్ని విషయాలలో కడపటి వరకు ఒకరినొకరు అర్థం చేసుకోకుండానే ఉంటారు. ఇక మన మధ్య పూర్తిగా అప్పుడే తెరలు తొలగిపోయాయి అనుకోవడం అవివేకం. వాగ్వాదాలు, ఆవేశాలు అనర్థాలకు మూలం కానీ అర్థం చేసుకోవడానికి ఉపయుక్తం కావు. సమాధానం కోసం చూడకుండానే వెళ్ళిపోయాడు. ఒక ఆదివారం సారథి తీరికగా గదిలోనే కూర్చున్నాడు. అక్కడే కూర్చుని రవీంద్రుని జోగాజోగ్ చదువుతూ ఉన్న రమణి హఠాత్తుగా తలెత్తి, ఇందులో కుముదిని, మధుసూదనుల గురించి మీ అభిప్రాయం ఏమిటి అడిగింది. నవ్వాడు సారథి. నాకు తెలీదు అంటే ఆ పుస్తకాలు నేనెప్పుడూ చదవలేదు. నవలలు చదివే అలవాటు లేదు నాకు. మరి ఇంత మంచి పుస్తకాలు ఎలా ఏరితేయగలుగుతున్నారు? ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అది ఒక ఘనకార్యమేనా? ఏదో కాస్త మంచిదిమ్మంటే ఆ కొట్టువాడే ఎంచి ఇస్తాడు. మరి మాట్లాడకుండా చదువుకోసాగింది రమణి. అత్తగారి కేక వినిపించటంతో విసుక్కుంటూ పుస్తకం పక్కన పెట్టి లేచి వెళ్ళింది. ఒక పావుగంటలో తిరిగి వచ్చిన రమణి మళ్ళీ విసుక్కుంటూ తాతగారి పిలుపుకు లేచి వెళ్ళింది. 10 నిమిషాల్లో తిరిగి వచ్చి కూర్చుని మళ్ళీ పుస్తకం చేతపట్టింది. కాసేపటికి కాఫీ పలహారాలతో ప్రవేశించిన సుభద్ర విసుగ్గా కోడలి వంక చూసింది. నీకు పెద్ద పనిపాటలు చేయటం రాకపోయినా కాస్త నీకు నీ భర్తకు ఏం కావాలో చూసుకునే ఓపికైనా లేకపోతే ఎలా అడిగింది. రమణి మౌనంగా లేచి నించుంది. మాట్లాడలేదు. సుభద్ర దాటి కొడుకు వైపుకు తిప్పింది. అయినా నువ్వెందుకు ఆ పుస్తకాలని తెచ్చిస్తావు అబ్బాయి? మరో దృష్టి లేకుండా ఆవిడేదో పెద్ద ఎంఏ పరీక్షకు వెళ్తున్నట్టు చదవటం, లేకపోతే పని చేయకుండా కూర్చోమని నువ్వే చెప్పావా? నాకు తెలియక అడుగుతాను నిదానంగా అన్నాడు సారథి. చేసేవాళ్ళు వద్దన్నా మానరు, చెయ్యని వాళ్ళు సాధించినా చెయ్యరు. ఆశ్చర్యపోయింది సుభద్ర. అయితే నీ పెళ్ళాన్ని ఏమీ అనద్దని చెప్తున్నావా? కోపం ఎందుకమ్మా? రమణి రాకముందు మాత్రం గడిచిపోలేదు. ఇప్పుడు ఆవిడ ప్రత్యేకంగా చేస్తేనే, చెయ్యకపోతేనే? క్రోధాశ్చర్యాలు అవధులు దాటిపోయాయి సుభద్రకు. కోడళ్ళు మహారాణులైన కాలం ఇది. ఏసడింపుగా ఏమేమో అంటూ వెళ్ళిపోయింది. నేలను బొటనవేలుతో రాస్తున్న రమణిని ఒక్క క్షణం చూసి మెదలకుండా బయటకు వెళ్ళిపోయాడు సారథి.
తనని ఓదార్చుతాడని ఆశించిన రమణికి ఆశాభంగం అసురు రూపం దాల్చింది. 2 వారాల అనంతరం ఒకనాడు భోజనాల దగ్గర చెప్పాడు సారథి, నాకు మద్రాస్ ట్రాన్స్ఫర్ అయింది అని. అంతా ఆశ్చర్యపోయారు. తర్వాత ఏమైందో 6వ భాగంలో చెప్పుకుందాము. ఉంటానండి.